రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. RRR ప్రాజెక్టును స్థిరాస్తి వ్యాపారం కోసం చేస్తున్నారంటూ విమర్శించారు. రీజనల్ రింగ్ రోడ్డు వల్ల భువనగిరి, చౌటుప్పల్ ప్రాంతాలు అస్తిత్వాన్ని కోల్పోతున్నాయని లక్ష్మణ్ మండిపడ్డారు. సీఎం రేవంత్కు పాలనపై పట్టులేక పరిపక్వత లేని నిర్ణయాలు తీసుకుంటున్నారని లక్ష్మణ్ విమర్శించారు. నష్టపోయిన రైతులకు మళ్ళీ ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాలను సరిదిద్దుతామని, అలైన్మెంట్లో మార్పులు తీసుకొచ్చి మీకు న్యాయం చేస్తామని ఆనాడు ఇదే కాంగ్రెస్ నాయకులు ప్రియాంక గాంధీ స్వైతం కూడా హామీ ఇచ్చి ఎన్నికలైన తర్వాత ఈరోజు ప్లేట్ ఫిరాయించి ఆనాడు హామీలు ఇచ్చినటువంటి భరోసా కల్పించినటువంటి ధర్నాలు చేసినటువంటి కాంగ్రెస్ నాయకత్వము వాళ్ళ మంత్రులైనారు, ఎంపీలైనారు, ఎమ్మెల్యేలు అయినారు. ఈరోజు వాళ్ళ నోళ్ళు ఎందుకు మూగబోయినాయి? రైతుల వాళ్ళ గోస ఆనాడు మరి బీఆర్ఎస్ యొక్క మోసాలను సరిదిద్దుతా అడిగింది, డిమాండ్ చేసింది ఉత్తర భాగానికి సంబంధించిన రైతులు. మేము ఈ పాటికి ఒకసారి కాదు 2 సార్లు 3 సార్లు నష్టపోయినాం అలైన్మెంట్ మార్చి. కానీ దానికి భిన్నంగా దక్షిణ ప్రాంతానికి సంబంధించి ఇవాళ 42 కిలోమీటర్లు ఓఆర్ నుంచి పెంచి ఉత్తర భాగానికి మాత్రం 23 కిలోమీటర్లకి పరిమితం చేయాలి. దీంట్లో ఉన్న ఆంతర్యం ఏమిటి? ముఖ్యమంత్రి గారికి దక్షిణ భాగాన అలైన్మెంట్ మార్చాలనేటువంటి ఆలోచన రావడము, ఉత్తర భాగాన్ని ఇవాళ పూర్తిగా విస్మరించి ఈ రైతుల గోడును పరిగణలోకి తీసుకోకుండా ఇది RRR ప్రాజెక్టును తెలంగాణ ప్రజలకు మేలు చేసేదానికి మీరు తలపెడుతున్నారా? అసలుకే మోసం వచ్చే విధంగా దీన్ని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చదలుచుకున్నారా? ఈ రైతులు ఇవాళ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అడగదలుచుకున్నారు. వాస్తవంగా పూర్తి లోపభూయిష్టమైన ఒక డిపిఆర్ తయారు చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అబద్ధాలు, ఉత్తర భాగానికి సంబంధించి 90% భూసేకరణ చేపట్టామని, 2332 కిలోమీటర్లు ఎకరాలు అవసరమైతే అసలు ఇంతవరకు ఆ భూసేకరణ చేసిన దాఖలాలు లేవు. ఈ RRR వల్ల భువనగిరి, చౌటుప్పల్ మున్సిపాలిటీ పూర్తిగా ఇవాళ తమ అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి. ఈ రకంగా మరి ఈ RRR అలైన్మెంట్ మార్చాలని చెప్పి వారు తొక్కని గడపలేదు. కాంగ్రెస్ పట్ల ఆశలు సన్నగిల్లి మా దగ్గరికి వస్తే మేము ఈ అంశాన్ని తీసుకొని మరి భారతీయ జనతా పార్టీ, ఈ రైతు బాధితుల సంఘం వాళ్ళ నేతృత్వంలో భువనగిరిలో ధర్నా నిర్వహించి కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్తే తప్పకుండా దీన్ని పరిశీలిస్తాం.